తల్లిదండ్రులందరికీ నమస్కారం అండి. నేను శ్రీ ఆచార్య ట్యూషన్స్ను మన హంటర్ రోడ్ హన్మకొండ నందు గత 2 సంవత్సరాల నుండి రన్ చేస్తున్నాను. శ్రీ ఆచార్య ట్యూషన్స్లో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు పిల్లలకి అన్ని సబ్జెక్టులలో ట్యూషన్ చెప్తున్నామండి. ఈ ట్యూషన్లో భాగంగా మనకు అన్ని స్కూళ్ళ నుంచి కూడా మన దగ్గరికి పిల్లలు వస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ ప్రతి సబ్జెక్ట్ నుండి 1-2 లెసన్స్ చాప్టర్స్ అంటే కూడా కంప్లీట్ అయిపోయినాయి. కాబట్టి నెక్స్ట్ ఇక అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది, ఆ యూనిట్ టెస్ట్ లాగా. దాంట్లో పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అయ్యో తక్కువ మార్కులు వచ్చినాయి అని ట్యూషన్స్కి పంపిద్దాము అని పిల్లలకు ఆల్రెడీ బ్యాక్లాగ్ లెక్క ఒక బర్డెన్ అనేది ఏర్పడుతుంది. వాళ్ళు ఇప్పుడు ఎంత నేర్చుకుంటున్నారు ఏంటిది అనేది. కొంతమంది తల్లిదండ్రులకు సబ్జెక్టులపై నాలెడ్జ్ ఉండి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్సలెంట్, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆ తల్లిదండ్రులు వాళ్ళకి ఇంకా గైడెన్స్ ఇచ్చి ఆ పిల్లల్ని ముందుకు పోవచ్చు. దానికి మేము వాళ్ళ గురించి చెప్పట్లేదండి. కానీ ఎవరైతే తల్లిదండ్రులు కొంతమందికి సబ్జెక్టుల మీద ఎక్కువ అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళ పిల్లలకి వాళ్ళ సొంత పనుల వల్ల వాళ్ళ పిల్లలకి టైం కేటాయించే అవకాశం కొంతమందికి లేకపోవడం వల్ల పిల్లల యొక్క చదువు విషయంలో కేరింగ్ అనేది కొంచెం వెనుకబడి ఉంటారండి. అలాంటి పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే మీరు ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అవుతుంది, సిలబస్ అనేది కూడా కంప్లీట్ అవుతూ ఉంది. స్టార్ట్ అయింది ఆల్రెడీ 1-2 లెసన్స్ స్టార్ట్ అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు కూడా మీరు ట్యూషన్స్కి పంపించకుండా అలానే ఉండి తీరా ఎగ్జామ్స్ నడిచిన తర్వాత ఎగ్జామ్స్లో మార్క్స్ వచ్చిన తర్వాత అయ్యో తక్కువ వచ్చాయని ఇమీడియట్గా అప్పుడు ట్యూషన్లోకి పంపిస్తే నేర్చుకోవాల్సిన బ్యాక్లాగ్ అవన్నీ అలానే పెండింగ్ ఉంటాయి. మళ్ళీ ఫ్రెష్గా జరిగే చాప్టర్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అలా పిల్లవాడు వెనుకబడే అవకాశము, బర్డెన్ పడే అవకాశం, వాళ్ళ మీద ప్రెషర్ అనేది ఏర్పడుతుంది. ఆ ప్రెషర్ ఏర్పడద్దు అంటే తల్లిదండ్రులుగా మీరు చేయాల్సింది ఒకటే, మీరు ఇంట్లో మీ పిల్లలకు గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటే నో ప్రాబ్లం ఇవ్వండి, ఇమీడియట్గా మీరు అదే పని చేయండి. మీరు ఒకవేళ పిల్లలకి వాళ్ళ చదువు విషయంలో మీరు వాళ్ళకు మేము చెప్పలేము, లేకపోతే మాకు టైమ్స్ దొరకట్లేదు అని అనిపించినప్పుడు ఎలాంటి ఆలస్యం లేకుండా ట్యూషన్ అవసరం అని అనుకున్నప్పుడు ట్యూషన్లో జాయిన్ చేయించండి. కాబట్టి అందుకు ఇలా డిలే చేసి పిల్లల్ని ట్యూషన్స్ పంపించకుండా ఇంట్లో ఉంచేసి ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత అయ్యో మార్క్స్ తక్కువ వచ్చాయని అప్పుడు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం కంటే ఇప్పుడే ఇంత కష్టపడి చదివిస్తున్నారు, ఇప్పుడు కూడా శ్రద్ధ వహించి పిల్లల్ని ట్యూషన్స్కు అవసరమైతే ట్యూషన్ పంపించండి. లేకపోతే తల్లిదండ్రులుగా మీరు వాళ్ళ చదువు విషయంలో సపోర్ట్ ఇవ్వండి. అంటే వాళ్ళకు ఇచ్చే సపోర్ట్ ఎలా ఉండాలి అని అంటే ఒక మంచి ట్యూషన్ పాయింట్ చూసుకోండి. ఆ ట్యూషన్ పాయింట్లో అన్ని సబ్జెక్టులు చెప్తారా లేదా అని చూసుకోండి. ఆ ట్యూషన్ పాయింట్కి సంబంధించిన ట్యూషన్ ట్యూటర్ ఎవరైతే ఆ పిల్లలతోటే ఉంటున్నారా లేదా అనేది గమనించండి. మంచి ట్యూషన్స్ పాయింట్ అయితే ఇమీడియట్గా జాయిన్ చేయించి మీ పిల్లలకు ఒక మంచి సపోర్ట్ ఇచ్చి వాళ్ళకు చదువు పట్ల ఉన్న భయాన్ని తొలగించే ప్రయత్నం చేయండి. ఇలానే మీరు చేయకుండా మార్క్స్ వచ్చిన తర్వాత వాళ్ళని భయపెట్టేయడం వల్ల వాళ్ళు భయపడే అవకాశం ఉంటుంది, వాళ్ళు బాధపడే అవకాశం ఉంటుంది, మీరు బాధపడే అవకాశం ఉంటుంది. దయచేసి తల్లిదండ్రులుగా వీటిని గుర్తించి మీకు మంచి ట్యూషన్ పాయింట్ ఎక్కడుంటే ఆ ట్యూషన్ పాయింట్లో మీ పిల్లల్ని జాయిన్ చేయించండి. మేము కూడా ఇక్కడ శ్రీ ఆచార్య ట్యూషన్స్లో హంటర్ రోడ్ హన్మకొండలో మేము కూడా 2 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాము. మాకు ఆల్రెడీ ఇంతకుముందు 4 ఇయర్స్ నుంచి చెప్పిన అనుభవం కూడా ఉంది. అన్ని సబ్జెక్టులు చెప్తున్నాము. కాబట్టి మీరు మా ట్యూషన్ పాయింట్లోనైనా మీ పిల్లలు జాయిన్ చేయించాలని అనుకున్నట్లయితే మాకు సంబంధించి ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత మా ట్యూషన్కి సంబంధించి యూట్యూబ్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అనేవి ఉన్నాయండి. దాంట్లో మా ట్యూషన్కు సంబంధించిన ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి. ఆ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీరు ఒకవేళ మీ పిల్లవాడిని జాయిన్ చేయాలనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేసి మా అక్కడనైనా జాయిన్ చేయించవచ్చు. లేకపోతే మీకు నియర్ బై ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ దగ్గర ఉంటే అనే దగ్గర కూడా ఒకటి ఆలోచించండి. దగ్గర ఉన్నది కదా అని ఏ ట్యూషన్ అయినా పంపించకండి. దూరమైనా కానీ మంచి ట్యూషన్ అనేది ఎంచుకోండి. దయచేసి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక మంచి ఆలోచన తీసుకొని వాళ్ళ చదువులో ఒక మంచి సపోర్ట్, ఇంత కష్టాన్ని ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు, దాంతోపాటు ఒక మంచి సపోర్ట్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.